చేతులెత్తుట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేతులెత్తటం అనేది ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది? ప్రార్థించేటప్పుడు కానీ ఆరాధించేటప్పుడు కానీ మనం చేతులెత్తే ప్రార్థించాలా? చేతులెత్తే ఆరాధించాలా? చేతులెత్తి ప్రార్థిస్తేనే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అసలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేతులెత్తుట అనేది ఎలాంటి ఆధ్యాత్మిక అర్థాన్ని ఇస్తుంది? ఆలోచించండి. సహజంగా చేతులు ఎత్తటం అనే మాట లోకంలో ఎక్కడ వాడతామంటే, ఆడికి 10 లక్షల రూపాయలు ఇచ్చానయ్యా, ఆ తర్వాత చేతులు ఎత్తేసాడయ్యా, కనపడలేదయ్యా అని అంటారు. అలాంటి సందర్భంలో చేతులు ఎత్తటం అనే పదం వాడతారు. చాలా కాలం క్రితం ఒక చోట విన్నా, వాడు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోక మునుపు శంకర్ అనే వ్యక్తి ఎవరి దగ్గరో ఒక 20 లక్షలు అప్పు తీసుకున్నాడట. ఆ తర్వాత మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, సామ్యల్ అనే పేరు పెట్టారంట. ఈ అప్పిచ్చిన ఆయన, బాబు నీకు 20 లక్షల రూపాయలు అప్పిచ్చే కదా, నా డబ్బులు నాకు ఇచ్చేయంటే మనోడు అంటాడంట, పాతవి గతించెను సమస్తము కొత్తవాయిని అన్నాడంట. ఆడికి అర్థం కాక, పాతవి గతించడం ఏంట్రా బాబు, సమస్తం కొత్త అవటం ఏంట్రా బాబు అంటే, పాత శంకర్ చచ్చిపోయాడు, బాప్తిస్మలో సమాధి చేయబడ్డాడు, ఇప్పుడు శంకర్ లేడు. మరి శంకర్ చచ్చిపోవటం సమయాలు ఉండటం ఏంట్రా అంటే, పాతవి గతించిపోయాను అంటాడంట. మొత్తానికి చేతులు ఎత్తేసాడురా అని అంటారు. లోకం ఆ కోణంలో వాడుతుంది. ఈరోజు మీతో నేను పంచుకోబోయే మాట ఏంటంటే, నీ చేతులు దేవుని తట్టి ఎత్తే చేతులుగా ఉంటే వింగ్స్ అప్, వరీస్ డౌన్. నీ చేతులు ఎత్తితే నీ హృదయంలో ఉన్న భారమంతా దించబడునుగాక, నీ గుండెల్లో ఉన్న దుఃఖమంతా దించబడునుగాక, నీ భుజస్కంధాల మీద ఉన్న బరువు బాధ్యతలన్నీ ఆయన వైపు మనం చేతులు ఎత్తితే, ఎస్, మన గుండెల్లో ఉన్న భారం బరువు బాధ్యతలన్నీ యేసు నామం పేరిట దించబడునుగాక. చేతులు ఎత్తటం ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది? రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. నిర్గమకాండం. ఎస్, చేతులెత్తుట అనే విషయం మొట్టమొదట మనం ఎక్కువగా నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం ధ్యానిస్తే, తర్వాత వచనం చూడ్చిన 11వ వచనం నాతో కలిసి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. యేసయ్యకు మహిమ కలుగును గాక. నా తట్టు చూడండి. మోషే నాతో కలిసి, మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేతులు దించినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు ఎదురైన మొట్టమొదటి యుద్ధం ఇది. అమాలేకీయులు వారి మీదకు వచ్చారు. వాస్తవంగా ఈ 6 లక్షల మంది ఇశ్రాయేలు కాల్బలంలో కానీ 40 లక్షల మంది ఇశ్రాయేలీల్లో కానీ యుద్ధం చేతైన ఒకే ఒక్క వ్యక్తి దైవజనుడైన మోషే. ఇక తతిమా ప్రజల పరిస్థితి చెప్పమంటారా? మట్టి పిసుకమంటే పిసుకుతారు, ఇటుకలు తయారు చేయమంటే తయారు చేస్తారు, ఆ ఇటుకలను కాల్చమంటే కాలుస్తారు, ఒక టాపీ మేస్త్రి పని చేయమంటే ఆ పనిలో నిష్ణాతులు. టాపీ పనిలో ఇటుకల తయారీలో వాళ్ళు నిష్ణాతులు, కానీ కత్తి పట్టుకోవటంలో యుద్ధం చేయటం అనేది వాస్తవంగా ఇశ్రాయేలీయులకు తెలియదు. మరలా చెప్తాను, యుద్ధం చేతనైన వ్యక్తి, యుద్ధ నేర్పరి ఇశ్రాయేలీలందరిలో ఎవరికి తెలుసు? ఒక్క మోషేకి మాత్రమే తెలుసు. ఈ యుద్ధం వచ్చిన ఆయన ఏం చేశాడో తెలుసా? కొండకి కూర్చున్నాడు. యుద్ధం రాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యుద్ధ భూమిలోకి వెళ్ళారు. అద్భుతం ఏంటంటే, మోషే ఎక్కడో పర్వతం మీద ఉన్నాడు,
అక్కడుండి అలా చేతులు ఎత్తుతూ ఉంటే యుద్ధభూమిలో ఉన్న ఇశ్రాయేలీలు గెలుస్తూ ఉన్నారట. ఎప్పుడైనా బరువెక్కి చేతులు దించుతూ ఉంటే ఆ ప్రజలు ఓడిపోతూ ఉన్నారట. అంటే ప్రజల గెలుపు ఓటములను నిర్ణయిస్తూ ఉంది దైవజనుడైన మోషే యొక్క చేతులు. దైవజనమా, నీ చేతులు నీ గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి అని గ్రహించాం. ఎస్, ఎక్కడో ఉన్న మోషే చేతులు ఎత్తితే ఎక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు. అసలు చేతులు ఎత్తటం అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 4 ఆధ్యాత్మిక అనుభవాలకు గుర్తుగా ఉంది. నంబర్ 1, చేతులెత్తుట అనేది అభ్యర్థించుట లేక ప్రార్థించుట లేక ప్రాధేయపడుట. చేతులెత్తుట, ఇలా 2 చేతులు ఎత్తటం అనేది దేవుని సహాయం కొరకై అభ్యర్థించుట లేక ప్రార్థించుట. ఇది ఎక్కడ రాసి ఉంది చూడండి. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి 2వ అధ్యాయం 8వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రములైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. అందరం చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు నా వైపు చూడండి. ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎట్లా ఉండాలట? ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో రకరకాల భంగిమలు ఉంటాయి. మోకరించి ప్రార్థన చేస్తాం, సాష్టాంగపడి ప్రార్థన చేస్తాం, నిలవబడి ప్రార్థన చేస్తాం, తల వంచి ప్రార్థన చేస్తాం. వీటన్నిటిలో అతి శ్రేష్టమైన భంగిమ ఏదో తెలుసా? నిలువు మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు ఆకాశము తట్టు ఎత్తి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసే విధానం. ఆ ప్రార్థన భంగిమలన్నిటిలో ఇదొక దివ్యమైనటువంటి విధానం. మోకాళ్ళు ఉండటం అనేది దేవుని ఎదుట ఒక సంపూర్ణమైన దీనత్వాన్ని చూపిస్తాము. సరే, విషయం ఏంటంటే చేతులు ఎత్తటం అనేది ప్రార్థన చేయటానికి సాదృశ్యంగా అపోస్తులైన పౌలు గారు ఇక్కడ చెప్తూ నాతో కలిసి, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. అంటే ఎవరు ప్రార్థన చేయాలంటాడు? అంటే స్త్రీలు ప్రార్థన చేయకూడదని కాదు. స్త్రీకి స్వాభావికంగా ప్రార్థించే మనసు ఉంటుంది. ఒక ఆత్మీయ మనసు సహజంగా ప్రతి స్త్రీ గుండెల్లో ఎంతో కొంత ఉంటుంది. అందుకని ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఒక ఇంటిలో స్త్రీ ప్రార్థనాపరులు అవ్వాలని, నో డౌట్, స్త్రీ ప్రార్థనాపరురాలు అవ్వటం కంటే ఏ ఇంటిలో పురుషుడు ప్రార్థనాపరుడుగా ఉంటాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా కుటుంబాల్లో చూడండి, కుటుంబ ప్రార్థన అంటే స్త్రీ ఒక్కతే మోకరిస్తుంది, భర్త మోకరించడం. నువ్వు చేసుకోలే, పర్వాలేదులే అంటాడు. అందుకని కొన్ని కుటుంబాలు సరిగ్గా కట్టబడలేకపోతాయి. దైవజనమా, ఏ ఇంటిలో పురుషుడు, భర్త, యజమానుడు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించేవాడిగా ఉంటాడో వారి పిల్లలు దేవుని సన్నిధిలో బ్రతికే విధానమే ఒక ప్రత్యేకంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఏమంటాడు? పురుషుడు మందిరంలో ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఏమంటాడు? ఒకవేళ మన ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టామనుకోండి, బజార్లో మీటింగ్ పెట్టామనుకోండి, ఎక్కడో గ్రౌండ్లో మీటింగ్ పెట్టామనుకోండి, జనాల మధ్యలో ఏం చేస్తాంలే, వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు. ప్రార్థన చేయటానికి దేవుని బిడ్డలు ఎప్పుడు సిగ్గుపడకూడదు. అందుకని ఏమంటాడు? ప్రతి స్థలమందు ప్రత్యేకంగా పురుషులు ప్రార్థన చేయాలంటాడు. నిజమే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
చిన్నవాడు యవ్వనస్తుడు సొలొమోను తాను రాజుగా పట్టాభిషేకం చేయబడి ఒక అద్భుతమైన మందిరం కట్టిన తర్వాత అద్భుతం ఏంటో తెలుసా? ఆ మందిరంలో ఉన్న బలిపీఠం ఎదుట మోకాళ్ళుని. ఎవరతను? రాజు, ఇజ్రాయేలు దేశానికి రాజు. ఆ రాజు బలిపీఠం ఎదుట బైబిల్లో రాయబడి ఉంటుంది, మోకాళ్ళుని 2 చేతులు ఆకాశమందలి దేవుని వైపు ఎత్తి 2 చేతులు ఎత్తి ప్రార్థించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నా. బైబిల్లో ఎక్కడన్నా చూడండి. అబ్రహామయ్య ప్రార్థనాపరుడు. రెబెక్కమ్మ తల్లి గర్భం మూయబడితే ఇస్సాకయ్య ప్రార్థన చేశాడు. ఎబ్బోకు రేవు దగ్గర పురుషుడు, ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ వచ్చాడు. ఓ భర్తలారా నా వైపు చూడండి, ఓ పురుషులారా నా వైపు చూడండి. ప్రార్థన విషయంలో నీ భార్య కంటే, నీ ఇంట్లో ఉన్న స్త్రీల కంటే ప్రార్థన విషయంలో ఒక మెట్టు ఎత్తులో మనం బ్రతకటానికి దేవుడు కృప చూపించును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ప్రతి పురుషుడు ఈ మాట అనాలి. లైవ్ చూస్తున్న బిడ్డలారా, ప్రతి ఇంటిలో పురుషుడు ఈ స్థితిలో బ్రతకాలి. ఏమనాలో తెలుసా? నా భార్య కంటే నేను ఎక్కువ ప్రార్థన పరున్నయ్యా, నా కుమార్తెల కంటే నేను ఎక్కువ ప్రార్థన పరున్నయ్యా. మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఇంటిలో పురుషుడు భక్తి కలిగి బ్రతుకుతాడో అద్భుతం. అసలు ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రార్థించే పురుషుడు ఎలా ఉండాలట? పురుషుడు కోపమును సంశయమును లేనివాడై ఏ చేతులెత్తి? సిగరెట్ తాగే చేతులెత్తి కాదు, బ్రాందీ బాటిల్ పట్టుకున్న చేతులెత్తి కాదు, అశ్లీలమైన బూతు బొమ్మలు చూసిన చేతులెత్తి కాదు, అదే సమయంలో భార్యను కొట్టిన చేతులెత్తి కాదు. ఇక్కడ అంటాడు, పురుషులు కోపము లేని వారై, సంశయము లేని వారై, పవిత్రమైన చేతులెత్తానంటే పర్వాలా. అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి? ఆ మధ్య ఒక చెల్లి చెప్తుంది, అన్నయ్య మా ఆయన చర్చిలో డోలక్ కదా, ఏంటది, కాంగో ఉంటుంది కదా, కాంగో దంచి వదిలి పెడతాడంట. ఆదివారం కాంగో దంచే ముందు శనివారం నన్ను దంచుతాడు అన్నయ్య. ఆ దంచుడే, ఈ దంచుడే. ఏవయ్యా అట్లా అంటే అంటాడంట, శనివారం నిన్ను కొడితేనే ఆదివారం నాకు ఊపు వస్తుంది. ఒరి నీ ఊపు సంతకెళ్ళా. చూడండి, అట్లాంటి చేతులతో కొట్టకూడదు. ఏం కొట్టకూడదు? త్రిపుల్ కాంగో కొట్టకూడదు. ఏమంటాడంటే పురుషుడు కోపము లేనివాడే. సహజంగా మా పురుష మహాశైలికి ఉండేది ఏంటంటే, అయ్యా వినండి, కాస్త పురుషుడనే ఆ అహంకారం కాస్త 1 టన్ను ఎక్కువగానే ఉంటుంది. మనోడికి ఒంటి మీద శంశాఖండ లేకపోయినా నేను మగోడినే, ఇది మాత్రం టన్నులు ఉంటుంది మా పురుష మహాశైలికి. చూడండి, అందులో హైదరాబాద్ వాళ్ళకి ఇంకెక్కువ. ఏం నవ్వుకుంటున్నారు? చూడండి, పురుషుడు కోపము లేనివాడే. భార్యను కొట్టే చేతులుగా ఉండకూడదు. కోపం గురించి చెప్పాలంటే అదేదో సామెతుంది. అక్కడెక్కడికో వెళితే ఏదో ఒకటి వదిలేసి రావాలంట. వాడు వెళ్ళొచ్చాడు, వదిలేసి వచ్చాడంట. ఒరే అక్కడికి వెళ్ళేవు కదా, ఏం వదిలేసి వచ్చేవారంటే కోపం వదిలేసి వచ్చారా అన్నాడంట. మరలా 5 నిమిషాల తర్వాత వచ్చి అడిగాడంట, ఒరే అక్కడికి వెళ్ళేవు కదా, ఏం వదిలేసి వచ్చేవరా అంటే కోపం వదిలేసి వచ్చారా. మరలా 5 నిమిషాల తర్వాత వచ్చి అడిగాడట, ఒరే అక్కడికి వెళ్ళేవు కదా, ఏం వదిలేసి వచ్చేవారంటే ఎన్నిసార్లు చెప్పాలరా నీకో, కోపం వదిలేసి వచ్చా. మరలా అర్ధగంట తర్వాత వచ్చి అడిగాడట, ఒరే అక్కడికి వెళ్ళేవు కదా, ఏం వదిలేసి వచ్చేవారంటే ఇంకొకసారి అడుగుతావా పేక బిసికి చంపుతా. చెప్పలా, కోపం వదిలేసి వచ్చా. వీడు వదిలినట్ల లేనట్ట. అయిలరా, ఇప్పుడు పర్వతం మీద అమాలేకీయులు యుద్ధానికి వచ్చినప్పుడు పర్వతం ఎక్కి పర్వతం మీద చేతులెత్తి ప్రార్థన చేస్తున్న వ్యక్తి పురుషుడా స్త్రీనా? మోషే చెప్పాలి. పురుషుడు ఆ పర్వతం ఎక్కి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా?
యెహోషువ కత్తివాడి చేత ఆ కత్తినట్ల దూస్తా ఉన్నాడు. అమాలేకు రాజు, అమాలేకు ప్రజలు ఆ కత్తివాడి చేత హతులైపోవటం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. ఈ కత్తికి అంత వాడి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థనలో నుంచి వచ్చింది. ఆ కత్తి అంత బలంగా పనిచేయటానికి కారణం ఏంటి? దైవజనుడైన మోషే చేస్తున్న అయిపోయింది. 24 గంటల పిల్లల వెంబడి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు కనిపెట్టలేం కదా. మన డ్యూటీలకి మనం వెళ్ళాలి, మన పనులు మనం చేయాలి. వాళ్ళని వాచిడాగ్గా మనం కనిపెట్టలేకపోయినా నీ ప్రార్థనే వాచిడాగ్గా ఉండి వాళ్ళ చుట్టూత ప్రాకారంగా మారిపోతుంది. వాటితో పాటు వాళ్ళు చదివే చదువుల్లో పదును, వాళ్ళు చేసే పనుల్లో పదును, వాళ్ళ తెలివితేటల్లో పదును, ఈ పదును అనుగ్రహించగలిగింది నువ్వు చేతులెత్తితే. ఇలా చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ పిల్లల విషయమే నీ గుండెల్లో ఉన్న బాధంతా భారమంతా దించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందామా? ప్రభా, ప్రతిరోజు అరుణోదయపు దినాన లేచి 5 గంటల లోపు లేచి ప్రతిదినం కనీసం ఒక అర్ధగంట అయినా నా పసిపిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థిస్తానయ్యా, నా సంఘం కొరకు చేతులెత్తి ప్రార్థిస్తానయ్యా. ప్రతిరోజు రాత్రి కుటుంబంగా కూడుకొని కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో మోకరించి. అయితే గమనిక, కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు తల్లులారా నా వైపు చూడండి, మీకు దండం పెట్టి చెప్తా. వాళ్ళకి ఇసుకొచ్చేటట్టుగా చేయకండి. మీ ప్రార్థన ప్రభావం పిల్లలను కూర్చోబెట్టి మీరు గంటసేపు వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా పోయారనుకో, వాడు రేపు నుంచి ప్రార్థనలో కూర్చోడు. గ్రహించండి, పిల్లల మనసు గ్రహించండి. ప్రార్థన అంటే విసుగు తెప్పించొద్దు. కొంతమంది పాపం పిచ్చి అమాయకపు తల్లులు పిల్లలు, మేము ప్రార్థన చేస్తా కూర్చొని, ఇక అక్క స్టార్ట్ చేసిందంటే బెల్లుండదు, బేకుండదు. కళ్ళు తెరిచి చూసే లోపు ఆడు 2 సార్లు భోజనం చేసి వస్తాడు. ఎక్కడ ఏ సమయంలో ఎట్లా ప్రార్థన చేయాలి, ఆ దైవికమైన జ్ఞానం. అక్సానక్క నువ్వు బాగిన ముందు బెల్లుండదు, బ్రేక్ ఉండదు. ఏసన్న గారు చెప్పారట, రేయ్ భోజనాలకు ప్రార్థన చేయరా అన్నాడంట. భోజనాలు చేసేటప్పుడు పంక్తిలో కూర్చున్నారు, రేపు భోజనానికి ప్రార్థన చేయరంటే ఇక మనోడు స్టార్ట్ చేసాడంట, ప్రభా మెతుకును బట్టి నీకు స్తోత్రం నాయన. ఈ మెతుకు ఏ రేషన్ షాప్ నుంచి వచ్చిందో వాళ్ళని దీవించు ప్రభా. దీన్ని ఎవరు పండించారో వాళ్ళని దీవించు నాయన. దీనికి ఎరువు వేసారో, ఆ పొలం ఎవరు దున్నారో, ఏ షాపు నుంచి వరి వచ్చిందో వాళ్ళని దీవించు ప్రభా. ప్రభా, ఈ అన్నం ఎవరు వండారో, నీళ్ళు ఎవరు కలిపారో, ఏదంటారు ఎసరు ఎవరు చూశారో, ఉడికిందో లేదో ఎవరు, వాళ్ళు ఒక్కొక్కరిని దీవించని. భోజనాలకు ప్రార్థన అండి. మనోడు ప్రార్థన చేస్తూ ఉన్నాడట, ఈలోపు అందరి భోజనం అయిపోయిందట. మనోడు ఇస్తరాకులో ఉన్న భోజనం కుక్కొచ్చి లాక్కొని వెళ్ళిపోయిందంట. ఆ సమయోచితమైన జ్ఞానం ఉండదు. అమ్మా, ప్రతిరోజు నీ కుటుంబంలో కుటుంబ ఆరాధన ఈ దినం నుండి జరుగునుగాక. ఎందుకో తెలుసా? అది నీ పిల్లలకు ప్రాకారం. మీరు చేతులెత్తితే దైవజనుడు కత్తి వాడితో ఎక్కడ నిలవబడ్డ ఆత్మలను వాక్యం చేత సంపాదించుకుంటూ ఆ పనిలో నైపుణ్యం కలిగిన వాడిగా మార్చేది సంఘ ప్రార్థన. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందరు నాతో కలిసి చెప్పండి, వింగ్స్ అప్. థమ్స్ అప్ కాదు, సరిగ్గా చెప్పండి. వింగ్స్ అప్, వరీస్ డౌన్. చేతులు ఎత్తటం అంటే రెండోది ఏంటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేతులెత్తుట అనేది ప్రజలను ఆశీర్వదించే విధానాల్లో ఇదొకటి. ఎక్కడ రాయబడింది? లేవియా కాండం చూడండి. లేవియా కాండం 9వ అధ్యాయం 22-23 వచనాలు. 22-23 వచనాలు నాతో కలిసి. అప్పుడు అహరోను
పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ, పెద్దగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. ఏం కనపడిందట? ఏం కనపడిందట? ఎప్పుడు, ఎట్లా దీవించారట? చేతులెత్తి, 2 చేతులెత్తి ప్రజలను దీవించారట. దీవిస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమ ప్రజలందరికీ కనబడినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. దైవజనమా, ఎప్పుడు దేవుడు నీకు అనుగ్రహించిన నీ పిల్లలను, దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని, దేవుడు నీకు అనుగ్రహించిన ప్రజలను ఎప్పుడు చేతులెత్తి నువ్వు దీవించేదానిగా ఉండాలి. ప్రజలను దీవించు, ఎట్ దట్ సేమ్ టైం నిన్ను నీవు దీవించుకోవటం ప్రారంభించు. ఎప్పుడు నీ నోటితో నిన్ను శపించొద్దు, నీ పిల్లల్ని శపించొద్దు. నేను ఎప్పుడు చెప్తా కదా, కోపం వస్తే బెత్తం తీసుకొని కొట్టు, కానీ నోటితో పొరపాటును శపించొద్దు. ఎంత విసుగుదల తెచ్చిన పని చేసినా, నీకెంత ఆయాసకరమైన పని చేసినా, తల్లిగా నీకు అధికారం ఉంది, తండ్రిగా ఒక అధికారం ఉంది. బిడ్డలు తప్పు చేసినప్పుడు బెత్తంతో శిక్షించు, తప్పు లేదు. కానీ నోటితో ఎప్పుడు పొరపాటున నీ కడుపున పుట్టిన బిడ్డలను శపించొద్దు. ఒక పెద్ద భక్తుడు ఎప్పుడు ఇలా అంటాడు, నీకు బాగా కోపం వస్తే ఆ కోపం తట్టుకోలేక పిల్లల్ని ఇట్లాను, రేయ్ నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చును గాక, మంచి భార్య వచ్చును గాక, ఆమెను చెప్పండి, మాకంటే గొప్పదాని అవుదువు గాక, మన పితరుల వంశంలో ఎవ్వరూ సాధించలేని విజయాలు నువ్వు సాధించేటట్లుగా దేవుడు కృప చూపించును గాక. మీరు ఎట్టా చూస్తున్నారంటే, కోపం వచ్చినప్పుడు అట్టాటి మాటలు ఎట్టా వస్తాయి అన్నయ్య? రావుగా. ఏమొస్తాయి? మట్టి కొట్టుకుపోతావురా, నాశనం అయిపోతావురా, మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తున్నావు చూడు, రేపు నిన్ను ఏడ్పించే భార్య రాకపోతే నా పేరే మార్చుకుంటా. ఆడికి ఏడ్పించే భార్య వస్తే నీకెవరు వచ్చినట్టు? అమ్మ, ఆడికి ఏడ్పించే భార్య వచ్చిందంటే నీకెవరు వచ్చినట్టు? ఏడ్పించే కోట్లు, ఏడ్పించే భార్య వచ్చినా పర్వాలా, భార్యాభర్తలు పొద్దున కొట్లాడుకొని సాయంత్రానికి మంచి అయిపోతారు. అమ్మ, ఒక్కసారి అత్తతో కోడలకి తంట స్టార్ట్ అయిందనుకోండి, ఆ గొడవ ప్రభురాకడ వరకు నిలిచుంటుందమ్మా. నీ ప్రాణం అన్నా పోవాలా? అప్పుడు వచ్చి అంటావు, అన్నయ్య మా కోడలు మారేటట్టుగా ప్రార్థన చేయండి అన్నయ్య. ఇక ప్రార్థన చేసినా ఇప్పుడు పని కాదమ్మా. ఎందుకు? నీ నోటి వాక్కు తదాస్తు అన్నాడు దేవుడు, నీవు అన్నట్టే జరుగునుగాక అన్నాడు. మీ అన్నయ్యగా, మీ ఆత్మీయ తండ్రిగా నేనున్నా కదా, నా 23 సంవత్సరాల సేవలు నా నోటితో ఒకరిని శపించినట్లుగా నాకు తెలియదు. 100% అది కూడా నా నేను ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా గమనించండి, నా హృదయపు లోతులో నుంచి ప్రజలను దీవిస్తున్నానయ్యా, ఈ ప్రజలు దీవించబడుదురుగాక, ఈ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక, నా హృదయపు లోతులో నుంచి దీవిస్తున్నానయ్యా అని నేటి వరకు నా నోటితో దీవెన వాక్కు వచ్చిందే కానీ ఎవరు నన్ను బాధ పెట్టిన, 100% నన్ను బాధ పెట్టినోడు లేరు. ఏది 1-6 ఉన్నా ఎప్పుడు ప్రభువా అసలు సావుకుడు అంటే ఏంటో వాడికి తెలియాలి నాయన, తెలియాలంటే కాళ్ళు ఇరిసాయి, చేతులు ఇరిసాయి. ఎట్టాడి దరిద్రపు ప్రార్థన కాదు, అసలు మనస్సులో కూడా నాకు వచ్చినట్టు నాకు తెలియదు. నా ప్రభు దగ్గర నేను నేర్చుకుంది చేతులెత్తి ప్రజలను దీవించటం. రోజు పిల్లల్ని పిలువు, రోజు పిల్లల్ని పిలువు. వాళ్ళ తలల మీద, తల్లిగా నీకు అధికారం ఉంది, తండ్రిగా నీకు అధికారం ఉంది. వాళ్ళ తలల మీద చేతులుంచి, నా బిడ్డ నాకంటే, నా పూర్వీకుల కంటే,
మా వంశంలో ఎవ్వరూ దీవించబడనంతగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట నా కుమార్తెలు దీవించబడుదురుగాక, నా కుమారులు దీవించబడుదురుగాక. రోజు సంఘంలో అడుగు పెట్టడం ఆలస్యమేగాక, యవన ప్రతిష్ఠించబడిన యవన బిడ్డలు వాడబడుదురుగాక. దేవా ఈ యవన బిడ్డలను ఆశీర్వదించు. ఈ తరపు ప్రవక్తులుగా, ఈ తరపు అపోస్తులుగా భూలోకాన్ని తల్లకిందులు చేసే ఓ బలమైన దైవ సేవక సంతతిగా మా పిల్లలను ఆశీర్వదించని మీరు చేతులెత్తి ఆశీర్వదిస్తూ ఉంటే దేవుని మహిమ కన్నులారా మన ఎదుట దేవుడు ప్రత్యక్షపరచడం ప్రారంభిస్తాడు. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్తారు. ఆమెన్, హల్లెలూయా. వారు చేతులెత్తి దీవించటం, అట్లా చేతులెత్తి దీవిస్తూ ఉన్నారో లేదో దేవుని మహిమ ప్రజల మీదకి దిగొచ్చిందట. ఆ మహిమను ప్రజలంతా కళ్ళతో చూస్తూ ఉన్నారట. అమ్మ, ఎప్పుడు పొద్దున్నే లేవటంతో సుప్రభాతంతో స్టార్ట్ చేసి, రే నిద్రమోహం వాడ, తిండ్రుపోతాడా. డాక్టర్మ గారు పొద్దున్నే లేవటంతో ఈ సుప్రభాతంతో కొంతమంది స్టార్ట్ చేస్తారు. రాత్రి చూడండి రాత్రి ఎంత తిన్నావు, దున్నపోతాడా. ఇంకొంటాయి కదా అద్భుతమైన శ్లోకాలు అయ్యి. పొద్దున్నే లేవటంతో ఈ సుప్రభాతంతో స్టార్ట్ చేసి, వాడిని దున్నపోతాడు, రేపు అదే అయిపోతాడు. రేపు గాడిదంటే గాడిద అయిపోతాడు. ఒరే తిండిపోతాడా, నిద్రపోతాడా. మళ్ళొక మాట, నాకు దరిద్రం చుట్టుకుందిరా నీ వల్ల. నమ్ముతారా? యేసయ్య రక్తంతో కడగబడిన మనం ఎప్పటికీ ఎన్నటికీ శాపగ్రస్తులం కాదు. మనం ఆశీర్వదించబడిన వంశం. మనం ఆశీర్వదించబడటం కాదు, నిన్ను నీ కుటుంబాన్ని కొన్ని జాతులకు ఆశీర్వాద కారణంగా దేవుడు నిలవబెట్టాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతారు నేను ఆశీర్వదించబడిన వాడినని? నేను కాదు, మీరు. నా సంగతి నేను చెప్పుకున్నాను. అందరూ మిమ్మల్ని అడుగుతారు, నేను ఆశీర్వదించబడిన దాన్ని ఎంతమంది నమ్ముతారు? ఒక్కరు సరిగ్గా చెప్పట్లా. మన పరిస్థితి ఏంటో చెప్పమంటారు? చిన్న కష్టం రావటంతో నా కర్మది, పుట్టినప్పటి నుంచి నాకు ఏ బాధలయ్యా, ఈ కష్టాలు కొత్తగా వచ్చినాయి కాదయ్యా. ఇక చూడండి, ఈ దుఃఖంలో ఉన్నప్పుడు ఏమేమి గుర్తొస్తాయో తెలుసా? చిన్నప్పుడు అమ్మ కొట్టింది, నాన్న కొట్టింది, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని నా బతికింతేనయ్యా చిన్నప్పటి నుంచి. నేనంట, అసలు నిన్ను మించి నా ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరున్నారు? మీరు నన్ను అడగొచ్చు, ఏముందయ్యా నాకు ఆశీర్వాదం, నాకు ఇల్లు లేదే, ఏముందయ్యా నాకు ఆశీర్వాదం అద్దీంట్లో ఉంటున్నానే, ఏముందయ్యా నాకు ఆశీర్వాదం 10,000 రూపాయలే అని అంటావా? బైబిల్లో రాయబడిన మాట, యెహోవా దేవుడుగా కలిగిన నరుడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏంటి నీ ధన్యత? ఈ ధన్యత భూలోకంలో మాత్రమే కాదు, పరలోకంలో మహిమ కలిగిన రాజ్యంలో యుగాయుగాలు దేవునితో కూడా ఉండే భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ కన్ను మూస్తే ఈ మట్టి దేహం మహిమాదేహంగా మారిపోబోతుంది. అక్షయతను స్వతంత్రించుకోబోతుంది. వాడబారని కిరీటం దేవుడు మన తల మీద ఉంచుతాడు. యుగాయుగాలు ప్రభు ముఖాన్ని చూస్తూ పరలోకంలో యుగాయుగాలు బ్రతికే భాగ్యం దేవుడిచ్చాడు. నేనంట, ఈ ధన్యత భూమి మీద క్రైస్తవుడికి తప్పితే ఎవడికొందండే? క్రైస్తవునికి ఉండే గొప్ప ధైర్యం ఏంటో తెలుసా? మరణాన్ని కూడా ముద్దాడుతాడు. ఆమేన్. కొంచెం గట్టిగా ఏమన్నాను? మరణాన్ని కూడా ముద్దాడుతాడు. మరణాన్ని సంతోషంగా స్వీకరించగలిగే ఒకే ఒక్క జాతి ఈ భూమి మీద క్రైస్తవ జాతి ఒక్కటి మాత్రమే. ఎందుకో తెలుసా? మరణం తర్వాత మహిమ కలిగిన లోకం ఉందని, ఆ మహిమా లోకంలో అడుగు పెడతామని ఓ గొప్ప నిరీక్షణ మన గుండెల్లో కలుగు చేసిన ఒకే ఒక్క దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అవునో కాదు? అపోస్తలుడైన పౌలు గారిని అడిగితే అంటాడు, బ్రతకాలో చనిపోవాలో ఈ రెండిటి మధ్య ఇరుకును పడ్డ. బ్రతుకుట క్రీస్తే, సౌండ్ పెంచండి, ప్రపంచంలో ఎవడైనా సావైతే నాకు లాభం అంటాడా? ఏమండి, చావైతే లాభం అని అంటాడా? ఎవ్వడు అనలేడు. ఈ ప్రపంచంలో చావైతే లాభం అని
హృదయపు లోతులో నుంచి చెప్పగలిగే ఒకే ఒక్క వ్యక్తి ఈ భూమి మీద క్రైస్తవుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, నేను మీతో చెప్తున్న మాట, ఎప్పుడు శాపపు మాట మీ నోట రానివ్వద్దు. మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి చేతులెత్తి. నేను ఆశీర్వదించబడిన దాన్ని, నేను దీవించబడిన దాన్ని, నేను ధన్యురాల్ని. గొప్ప దేవుడు కాదు, నిజ దేవుడు నాకు దేవుడుగా దొరికాడు. యెహోవా దేవుడుగా కలిగిన ప్రజలు, అలా నువ్వు దీవించుకుంటావు. నిన్ను దీవించుకో, నీ ఇంటిని దీవించు, సంఘాన్ని దీవించు. అలా చేతులెత్తి దీవిస్తూ ఉంటే చెప్పండి, ఏం కనపడిందంట? చెప్పాలి. ఏం కనపడిందట? అందరూ చెప్పాలి. ఏం కనపడిందట? యెహోవా మహిమ ఆ స్థలంలో ప్రత్యక్షమైనట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ ప్రత్యక్షమైంది. ఏం జరిగిందో తెలుసా? నీళ్లు ద్రాక్షారసంగా మారాయి. దేవుని మహిమ ప్రత్యక్షమైంది. లోయలు పోడ్చబడ్డాయి, పర్వతాలు చదును చేయబడ్డాయి, వంకరి మార్గాలు తిన్నని చేయబడ్డాయి, గరుకు మార్గాలు నునుపు చేయబడ్డాయి. యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. అద్భుతం తెలుసా? చేతులెత్తి నువ్వు దీవిస్తూ ఉంటే నీ పిల్లల మీదకి దేవుని మహిమ దిగొచ్చును గాక. చెప్దాం ఆమేన్. సంఘం మీదకి దేవుని మహిమ దిగొచ్చును గాక. నిన్ను నీవు దీవించుకుంటా ఉండు, దేవుని మహిమ మన మధ్యలోకి దిగి రావటానికి దేవుడు కృప చూపించును గాక. ఆ మహిమ దిగొచ్చి ఏం చేసిందో తెలుసా? నీ ఇంటిలో ఉన్న లోయలేంటో, అంటే కొరతలేంటో, ఆ కొరతలను దేవుని మహిమ భర్తీ చేయటం ప్రారంభిస్తుంది. పిల్లలు వంకరి బ్రతుకుతూ ఉంటే వంకరి బ్రతుకును తిన్నని చేసేది చెప్పాలి. వంకరి బ్రతుకును తిన్నని చేసేది దేవుని మహిమ. గరుకుతనాన్ని, పిల్లల నోటి మాటలో గరుకుతనం ఉందా? భర్త నోటి మాటలో గరుకుతనం ఉందా? ఎవరైనా గరుకుతనపు మాటలు, అంటే హృదయాన్ని గాయపరిచే మాటలు మాట్లాడుతున్నారా అనుకోండి. భర్త రాత్రి పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏదో కోపం వచ్చింది, మనోడు ఏదో తొందరపడి ఒక దెబ్బ వేసాడు అనుకోండి. కూర్చొని, ప్రభా నేనెంత ప్రార్థన పుర్రాలను, నిన్ను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్లు నువ్వు వాక్యంలో సెలవిచ్చావు కదా నాయన. ముట్టింది నన్ను కాదు, సాక్షాత్తు నిన్ను. నీ మహిమేంటో సాయంత్రం ఇంటికి వచ్చే లోపే మనోడుకు చూపించాలి నాయన అని అన్నావనుకో, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత డబల్ కోటింగ్ అయిపోద్ది. అట్లా కాకుండా ఏదో లేయ్యా పిచ్చోడు కోపంతో అన్నాడు అనండి. అమ్మ ఈ కోపంతో అన్నాడులేయ్యా, నా భర్త నన్ను కాకపోతే అయ్యా నా భర్తను దీవించు, నా భర్తను దీవించు, నా భర్తను దీవించు, నా భర్తను దీవించు, నా భర్త. మీరు ఎట్టా చూస్తున్నారంటే అప్పుడు ఎట్టా దీవిస్తామండి? అదే విశ్వాసం. లేని వాటిని ఉన్నట్లుగా ప్రవచించేదే విశ్వాసం. లేని వాటిని గూర్చి ఉన్నట్లుగా మాట్లాడేదే విశ్వాసం. ఆ మంచి గుణం భర్తలో లేదు, అయినా ఆశీర్వదించు. ఆ మంచి గుణం పిల్లల్లో లేదు, అయినా ఆశీర్వదించు. నీ నోట నుంచి వచ్చిన ఆ ఆశీర్వాదపు మాట ఆ బిడ్డను దేవుని మహిమ దర్శించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఉదయం రసబస చేసి కిసిబిసిలాడి ఏదేదో చేసి వెళ్ళిపోయాడు కదా, నువ్వేమీ అనుకోకుండా ఇంట్లో ప్రభా నా భర్తను దీవించు, ప్రభా నా భర్తను దీవించు, ప్రభా నా భర్తను దీవించని ఆ దినమంతా సాయంత్రం వచ్చేదాకా దీవిస్తూ ఉండు. మా ఊడు సాయంత్రం వచ్చేటప్పుడు నీకు పకోడీ పొట్లం తీసుకొస్తాడు. అమ్మ రసబసలు ఉండవు, అమ్మ వినరా తల్లి. అట్లా కాకుండా జ్యోతి వచ్చే లోపు నువ్వు ముఖం ఇంత లావు పెట్టుకొని నీ పని చెప్తానాగా అని అన్నావనుకో, యెహోవా మహిమ మన గుడారాలను దర్శించునుగాక. దేవుని మహిమ మన కుటుంబాల మీదకి దిగొచ్చునుగాక. ఆయన మహిమ మన పిల్లలను ఆవరించునుగాక. అయితే ఆయన మహిమ దిగి రావాలంటే చెప్పండి, చేతులు ఏం చేయాలి? వింగ్స్ అప్, వరీస్ డౌన్. ఎప్పుడు అమ్మ ప్రొద్దున్నే లేవటంతో జాన్పాలనను చూసి దేవుడు నిన్ను దీవించుగాక అని మీరేమంటారు? నిన్ను చైతన్య బ్రదర్ నల్లా ఇరికంగా అదొక్కటే వచ్చు. చూడండి పొద్దున్నే లేవటంతో దేవుడు నిన్ను దీవించుగాక. ఝాన్సీ దేవుడు నిన్ను దీవించుగాక అను. నేను దేవుడు ధన్యురాలు చేయునుగాక. ఎప్పుడు మన నోట దీవెన వచనం ఉండునుగాక. ఎప్పుడు మన చేతులు ఎట్లా ఉండాలి? ఎత్తండి ఒకసారి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట
సర్వశక్తి గల దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. మీ పిల్లల పిల్లలను దేవుడు దీవించునుగాక. మీ తరంలో గతంలో ఎవ్వరిని ఆశీర్వదించినంతగా మిమ్మును మీ కుటుంబాలను నా దేవుడు దీవించునుగాక. మీ గర్భాల్లో నుంచి ప్రవక్తలను దేవుడు పుట్టించునుగాక. భూలోకాన్ని తల్లకిందులు చేసే దైవ సేవకులను దేవుడు లేవనెత్తునుగాక. బహుగా ఈ భూమి మీద దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించునుగాక. ఈ స్థలంలో నేను చూస్తున్న ప్రతి బిడ్డను పరలోకంలో కూడా చూసే కృప దేవుడు అనుగ్రహించునుగా. మీ పిల్లల పిల్లలను దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని దేవుడు దీవించునుగా. అనండి ఆమేన్. నాయనా అనండి, చేతులెత్తి అనండి. అలాగని ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత అన్న మోకరించి ప్రార్థన చేస్తా అనేరుగాక. ఇప్పుడు యాకోబు ఉన్నాడు. యాకోబుకు ఇస్సాకు ఆస్తి ఏమైనా ఇచ్చాడా? ఇచ్చాడు. చేతికర్ర కుక్కలు దోలుకోవటానికి. ఇంకంతకు మించి ఏవి ఇలా సరే, ఆ చేతికర్ర అంటే కొన్ని ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. కానీ ఏమి ఇచ్చాడో తెలుసా? తన నోటి వాక్కునే ఆశీర్వాదంగా ఇచ్చాడు. తండ్రి నోట నుంచి వచ్చిన ఆశీర్వాదమే మోసగాడైన యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది. రైట్? చేతులు ఎత్తటం నంబర్ 1, అర్థించటం. నంబర్ 2, ఆశీర్వదించటం. నంబర్ 3, ఆరాధించటం. దైవజనం సరే, లేఖనాల్లో చూద్దాం. రెఫరెన్స్ చూపించి చెప్తే బాగుంటుంది కదా. 134వ కీర్తన మొదటి 3 చరణాలు. ముందు 3 చరణాలు నాతో కలిసి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిద్రపోవారులారా, ఇజ్రాయేలా. మా ఓడి ఇజ్రాయేల్లో ఉన్న చమత్కారం ఏంటో తెలుసా? చెప్పనులే. పాపం ఎడిటింగ్ వరకు పగలు రాత్రి చేస్తాడు చిన్నోడే. మధ్యరాత్రి 1 గంటకు చేయాల్సి వస్తుంది, 2 గంటలకు చేయాల్సి వస్తుంది. రాత్రి నిన్న శుక్రవారం నేను రాత్రి వరకు నేను డోర్నకల్లో ఉన్నా. బిషప్ తండ్రి గారు పద్మారావయ్య గారు, రెవరెండ్ పద్మారావయ్య గారు మెదక్ డయాసిస్కి, అలాగే డోర్నకల్ డయాసిస్కి గొప్ప సేవకులు. నేను అక్కడికి వెళ్తే ఆ అమ్మగారు అయ్యగారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా వచ్చే ప్రతి లైవ్ టీవీలో పెట్టుకొని నేను అమ్మగారు ఇద్దరు కలిసి కూర్చొని వాక్యం వింటామయ్యా అన్నాడు. ఆయన బిషప్. చాలా గొప్ప స్థాయి. అది నాకు ఒక్కడికి చెప్పటం కాదు. రాత్రి మీటింగ్లో, నిన్న మీటింగ్లో, మొన్న మీటింగ్లో కూడా నిన్న దైవ సేవకురాలికి చెప్పాను. అద్భుతం. మీరందరూ చేసిన ప్రార్థన తల్లి, చేస్తూ ఉన్న ప్రార్థన కొన్ని దేశాలకు, జాతులకు ఆశీర్వాద కారణంగా దేవుడు మార్చాడు. రైట్, సరే, ఇక్కడ చూడండి చక్కటి మాట నాతో కలిసి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండువారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. సన్నుతించటం అంటే ఆరాధించటం. సన్నుతి అంటే స్తుతించటం, ఆరాధించటం. పాప పేరు అర్థం అది. ఆరాధించటం, స్తుతించటం. చూడండి ఎట్లా ఆరాధించాలట? చెప్పాలి. చేతులెత్తి ప్రభువుని ఆరాధించాలట. కొంతమందికి ఆరాధన అంటే ఏంటో తెలుసా? తలకాయ కింద పెట్టి వెనక సీటు పైకి లేపి, గొడుగులాగా పైకి లేపి గొరకలు పెట్టి నిద్రపోవటం ఆరాధన అనుకుంటారు. ఒక చోట ఇట్లాగే మీటింగ్కి వెళ్ళాం. ఆరాధన అన్నారు. ఆరాధన అంటంతో అందరూ తలకాయ కిందకేసారు, వెనక సీటు గొడుగులాగా పైకి లేపారు. అద్భుతం. మనోడు ప్రార్థన చేస్తున్నాడు. మనోడు ప్రార్థన చేస్తున్నంతసేపు తతిమా వాళ్ళంతా గొరకలు పెట్టి నిద్రపోతున్నారు. మనోడు ప్రార్థన ముగింపులో పక్క ఉంటూ నాకు పోటు పొడిచాడండి, నా ప్రార్థన అయిపోతుందిరా, నీ వంతు వచ్చిందిరా అని. వాడు లేచాడు, ఆడు ప్రార్థన చేస్తున్నాడు. యేసు నామములో అడుగుతున్నాను. నేను ఆరాధన తప్పు అని అంటలా. ఎలా ఆరాధించాలి? చేతులెత్తి ప్రభువుని ఆరాధించాలి. చేతులెత్తి ఆరాధించాలి.
గమనించండి, చేతులెత్తి. దీన్ని ఏమంటారో తెలుసా? అల్లాడించు అర్పణ, అల్లాడించు అర్పణ, అల్లాడించు అర్పణ. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? అల్లాడించటం. ఏమంటారు దీన్ని? అల్లాడించటం, 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 అల్లాడించు అర్పణ. ఈ అర్పణ ఏమంటాడో తెలుసా? పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను ఎప్పుడు సన్నుతించమంటున్నాడు? యెహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండు వారలారా. ఏ సమయంలోనట? అద్భుతం. నిజంగా మొన్న జరిగిన మీటింగ్స్ నా వ్యక్తిగత జీవితంలో నాకు అదొక మధురమైన జ్ఞాపిక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆత్మదేవుడు నన్ను పురికొల్పింది ఏంటో తెలుసా? 2020 వచ్చే సంవత్సరం ఎంత పెద్దగా చెప్పాలా? 2025 సంవత్సరం మీటింగ్ మాత్రం ఆ పబ్లిక్ గ్రౌండ్లో, ఈ పబ్లిక్ గ్రౌండ్లో కాదు. దేవుడే స్టేడియం. ఎవరా మనిషే? స్టేడియం కాదు, దేవుడే మనకు ఒక 10 ఎకరాల స్థలం హైదరాబాద్ పట్టణంలో దేవుడు ఇచ్చునుగాక. దేవుడు మనకిచ్చిన గ్రౌండ్లోనే, దేవుడు మనకిచ్చిన గ్రౌండ్లోనే పగలు రాత్రి. ఇక మీరు మీటింగ్కి వచ్చిన తర్వాత బిహెచ్ఎల్ వెళ్ళేది లేదక్క. అక్కడే భోజనాలు, అక్కడే వంట, అక్కడే వార్పు. ఈ రోజు నుంచి ఆ ప్రార్థన ప్రారంభించదాం. అది జరగాలి. అది 2025 సంవత్సరంలోనే ప్రభు జరిగించాలి. ఆమెన్. గట్టిగా ఆమెన్. మన మీటింగ్స్ జరిగినాయి కదా, వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ 2 తల్లులకి నా చేతులు జోడించి నా తల వంచి ఆ తల్లులకు కృతజ్ఞత చెప్తా. ఏంటో చెప్పమంటారా? రాత్రిపూట 7 రోజులు పగలు రాత్రి మందిరంలోనే ఉండి నేను వాక్యం ధ్యానిస్తా, ప్రార్థన చేసుకుంటా, అటు ఇటు తిరిగేటప్పుడు 2 తల్లులు ఎక్కడే మోకరి 7 రోజులు పగలు రాత్రి దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా రాత్రి అంతా దైవ సన్నిధిలో ప్రార్థన చేశారు. మీరు మీకున్న బిజీని బట్టి ఎక్కువ ఉండేది పని లేని పనే, అంతకు మించిన పెద్ద పనే ఉండదు. అయినా పని లేని పని ఎక్కువ ఉంటుంది కదా, ఆ పనితో మీరు వెళ్ళిపోయారు. 2 తల్లులు మాత్రం రాత్రి అంతా దేవుని మందిరంలో ఉండి మీటింగ్స్ కొరకు ప్రార్థన చేశారు. 7 రోజులు మీరు వచ్చి ప్రార్థన చేశారు. మీరందరూ చేసిన ప్రార్థనే ఈ పట్టణంలో ఆ మీటింగ్ ఒక మధురమైన జ్ఞాపకంగా దేవుడు మిగిల్చాడు. మధురమైన జ్ఞాపకం. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, ఆరాధించేటప్పుడు ఎట్లా ఆరాధించాలి? అట్లాగని చేతులెత్తి ఆరాధించకపోతే ఆరాధన కాదు అని కాదు. ఇలా చేతులెత్తి ఆరాధించడం అనేది ఆరాధనలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవం. అక్కడ దాకేందుకు? దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా. ఎట్లా ఆరాధిస్తున్నారు? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు. చెప్పాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడని దివారాత్రులు దేవదేవుణ్ణి 2 రెక్కలు అల్లాడిస్తూ రాత్రి బవళ్ళు దేవుని ఆరాధన చేస్తున్నారట. హల్లెలూయా. దైవజనమా, ఆరాధనకు వచ్చినప్పుడు చూడండి, నీకెంత శరీర బలహీనత ఉన్నా 2 చేతులు పైకెత్తి ఆ చేతులు అల్లాడిస్తూ యేసయ్య ముఖాన్ని చూస్తూ ఆయన నీ ఎదుటే ఉన్నారన్న ఆ ప్రత్యక్షత కలిగి, ఆయనే మహిమ కలిగిన సింహాసనాన్ని ఎదుట వేసుకొని నీ ఎదుట ఆసీనుడై ఉన్నాడని ఆ దేవుని చూస్తూ తనివి తీర ప్రభును మనం ఆరాధిస్తే అద్భుతం. దేవదూతల గురించి బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? ఈ దేవదూతలు పరిపూర్ణమైన బలం కలిగిన వారట, పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వారట, పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన వారట. అలా చేతులెత్తి ప్రభువుని ఆరాధించు, పరిపూర్ణమైన బలం నీ మీద దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. శరీరములో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో సమాధి చేయబడినట్లుగా దేవుడు కృప చూపించును గాక. అలా చేతులెత్తి నువ్వు ఆరాధిస్తే
మనసారా ప్రభుని స్తుతిస్తే పునరుత్థానపు శక్తి నీ మీద దేవుడు కుమ్మరిస్తాడు. మరణాన్ని జయించిన శక్తిని లోపల దేవుడు కుమ్మరిస్తాడు. ఓ తెలియని లేడి పిల్లలాగా గంతులు వేస్తూ నాట్యమాడుతూ గృహానికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆరోగ్యం ఎక్కడుంది? ఆరాధనలోనే ఉంది. బలం ఎక్కడుంది? ఆరాధనలోనే ఉంది. జ్ఞానం ఎక్కడుంది? ఆరాధనలోనే ఉంది. పరిశుద్ధత అనే సౌందర్యం చెప్పాలి పరిశుద్ధత అనే సౌందర్యం ఆరాధనలోనే ఉంది. అందుకని చేతులెత్తి తనువు తీరా యెహోవాను సన్నుతించుదుముగాక, యెహోవాను సన్నుతించుదుముగాక. ఆఖరి మాట, చేతులెత్తుట అనగా అర్పించుకొనుట. నంబర్ 1 అభ్యర్థించుట. చెప్పాలి. నంబర్ 1 అభ్యర్థించుట. నంబర్ 2 ఆశీర్వదించుట. నంబర్ 3 ఆరాధించుట. నంబర్ 3 ఆరాధించుట. నంబర్ 4 అర్పించుట. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి చేతులు ఎత్తాడు. ఎప్పుడు చేతులు ఎత్తుతారంటే, నా ప్రయత్నాలన్నీ నేను చేశానయ్యా, ఇక నా వల్ల కాదు, నా ప్రయత్నాలన్నీ ప్రక్కన పెట్టా, పరిపూర్ణంగా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా. చేతులు ఎత్తటం అనేది పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకోవటం. నువ్వు తప్ప నాకు ఇంకొక గతి లేదయ్యా, మీరు తప్ప మరొక ఆధారం నాకు లేదయ్యా, ఇంతకాలం నా స్వప్రయత్నం ఏదో నేను చేశా, నా ప్రయత్నాల ద్వారా నేనేమి సాధించలేకపోయా అయ్యా, ఇప్పుడు నీకు పూర్తిగా సరౌండర్ అయిపోతున్నాను, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను అనేది ఎక్కడ ప్రత్యక్షపరచబడిందో తెలుసా? చెప్పండి. ఎట్లాగో చెప్తాను అర్థం అవటానికి. దొంగ పోలీసు ఆయన దొంగను తరుగుతున్నాడు. దీపావళి పిస్టల్ తీసుకొని పేలుస్తున్నట్టుగా యాక్షన్ చేస్తాడు, రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు గమనించండి, పారిపోతున్న దొంగ తన చేతిలో ఉన్న ఆయుధాలన్నీ క్రింద పెట్టేసి ఇట్లా చేతులు పైకెత్తేటప్పుడు పోలీసు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఇదన్నీ ప్రక్కన పెట్టి చూడండి. దీని అర్థం ఏంటో తెలుసా? ఇందాక దాకా నా బలంతో ఏదో తప్పించుకుందామని ప్రయత్నం చేశానయ్యా, ఇక నా ప్రయత్నాలన్నీ ప్రక్కన పెట్టి నన్ను నేను పరిపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నానయ్యా అని ఆ వ్యక్తికి తను తాను అప్పగించుకోవటం. దైవజనమా, వింగ్స్ అప్, వరీస్ డౌన్. నిజంగా నీ బ్రతుకులో నిన్ను నువ్వు పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటే, యేసయ్య పాదాల మీద పడి, దేవా మీరు తప్ప నాకెవరున్నారయ్యా, నా దిక్కు నీవే కదా, నా ఆధారం నీవే కదా, నీవున్నావని ధైర్యంతోనే కదయ్యా నేను బ్రతుకుతుంది, నువ్వు ముఖం చాటేస్తే నేను ఎట్లా బ్రతకగలనయ్యా, నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వకపోతే ఎలా ఈ భూమి మీద నేను మనగలనయ్యా, నిన్నొక్కడిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నా, నా ధైర్యమైన, నా నిరీక్షణైనా, నా బలమైన, నాకుంటూ నా బ్రతుకులో ఒక విశ్వాసమైన అది మీరొక్కళ్ళే యేసయ్యా, మీరు ముఖం చాటిస్తే నేను తట్టుకోలేనయ్యా, నేను తట్టుకోలేను. నేను నమ్ముకొని నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్న వాడినయ్యా, ముఖం చాటేయొద్దయ్యా. నా ప్రయత్నాలన్నీ ప్రక్కన పెట్టా, నన్ను నేను పరిపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నా అని నీ ప్రయత్నాలన్నీ ప్రక్కన పెట్టి ఎప్పుడైతే ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకోవటం ప్రారంభిస్తావో అప్పుడు నీ పోరాట భూమిలో దేవుడు అడుగుపెట్టి తన పరాక్రమాన్ని నీ పట్ల కనపరచడం ప్రారంభిస్తాడు. ఓ మంచి తండ్రి, చక్కటి కుమారులు ఒకరోజు ఆ సముద్ర తీరం గుండా, మొత్తానికి సముద్ర తీరం గుండా వెళ్తున్నారు, నదీ తీరం గుండా వెళ్తున్నారు. పెద్దోడు అన్నిట్లో
అందివేసినవాడు. ఈత గీత అన్నీ వచ్చు, తండ్రికి రాదు, చిన్నోడికి రాదు. సరే, చిన్నోడు ఎక్కడో కాలు జారి మొత్తానికి ఆ నదిలో కొట్టుకొని పోతున్నాడు. తండ్రి కేకలేస్తున్నాడు, రేయ్ తమ్ముడు నదిలో కొట్టుకొని పోతున్నాడు రా, నీకేత వచ్చు కదా, దూకేయి 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 అంటే, ఆగ్నానా దూకుతా, ఆగ్నానా, రే వాడు కొట్టుకొని పోతున్నాడు రా, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, ఆల్రెడీ ఒకసారి మునిగిపోయాడు రా, మరలా రెండోసారి మునిగిపోతున్నాడు రా అంటే, ఆగునానా నువ్వు తొందరపడకు, ఆగునానా నేను దిగుతాగు అని అంటున్నాడు. ఒరే రెండోసారి కూడా మునిగిపోయాడు రా, నువ్వు తొందరగా దూకరా అంటే, నేను దూకను నానన్నాడంట. అంటే వాడు చస్తే ఆస్తి అంతా నువ్వు ఒక్కడివే తీసుకుందాం, ఏం దుర్మార్గ పాలు, నేను దూకుతా ఆగినానా, నేను దూకుతాగు, ఒరే ఇంకేం దూకుతావరా, ఇప్పుడు మూడోసారి కూడా మునిగిపోతున్నాడు రా అని లోపు ఆడు మూడోసారి కూడా మునిగాడంట. తండ్రి గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు, రే తమ్ముడు మరణాన్ని కళ్ళతో, ఏంట్రా ఈ దుర్మార్గం అని అనే లోపు మూడోసారి తమ్ముడు అట్లా మునిగి పైకి లేచేటప్పుడు అప్పుడు ఈ అన్న నదిలోకి దూకి ఆ తమ్ముడిని పైకెత్తుకొని భుజాల మీద పెట్టుకొని ఈదుకుంట బయటకు వచ్చి పట్టొత్తి నీళ్ళన్నీ కక్కించి చచ్చేవాడిని బ్రతికించాడంట. తండ్రికి అర్థం కాల, రై నేను దూకమన్నా మొదటిసారి మునిగాడు అప్పుడు దూకలా, రెండోసారి మునిగాడు అప్పుడు దూకలా, మూడోసారి మునిగేటప్పుడు కూడా నువ్వు దూకలా, ఆ తర్వాత దూకి ఎందుకు రక్షించేవురా అంటే, నానా మొదటిసారి గనక నేను దూకుంటే, వాడిని రక్షించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటే, వాడు చేతులతో ఏదేదో వాడికి అవకాశం ఉంటుంది కదా, వాడి చేతులతో వాడు ఏదాలని ప్రయత్నం చేసి నా కాళ్ళు నా చేతులు పట్టుకొని నన్ను కూడా ముంచుతాడు, నేను ఈత వేయటానికి అవకాశం లేకుండా పోతే, వాడు మూడోసారి మునిగేటప్పుడు చూడండి చేతులు ఎట్లా పైకి ఎత్తాడు కదా, ఇక నా పని అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, ఇక నేను ఏమీ చేయలేని నిస్సహాయతతో చేతులు ఎత్తాడు కదా. అప్పుడు దూకటానికి కారణం ఏంటంటే, ఇక వాడి ప్రయత్నాలు ఏమీ చేయలేడు, వాడు నిశ్శబ్దం అయిపోతాడు. అప్పుడు నేను తీసుకురావటానికి అవకాశం వీలుగా ఉంటుందని అప్పుడు దిగేనానా. వాడి చావును కోరి కాదు, వాడి ప్రయత్నాలు వాడి ప్రయత్నాలు మానినప్పుడే నేను దిగి తీసుకురాగలుగుతా. దేవుడు కూడా, అమ్మా నీ ప్రయత్నాలన్నీ మాని శరణాగతురాలినయ్యా, నీ శరణు జొచ్చా, నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు, నేను ఆధారం చేసుకొని బ్రతుకుతున్న వాడిని పూర్తిగా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో అప్పుడు నీ యుద్ధ భూమిలో దేవుడు అడుగు పెట్టడం ప్రారంభిస్తాడు, అప్పుడు నీ పోరాట భూమిలో దేవుడు అడుగు పెట్టడం ప్రారంభిస్తాడు. ఆయన ఎంత పరాక్రమవంతుడో, ఆయన ఆధారం చేసుకొని బ్రతికే ప్రజల జీవితాల్లో ఎలాంటి విక్రమ క్రియలు దేవుడు జరిగించగలుగుతాడో నీ కన్నులారా చూడటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఒక ఎత్తు అయితే ఒక్క నిమిషంలో చెప్తా, కానీ ఇది విలువైన మాట ఒక్క నిమిషంలో చెప్పకూడదు, సమయానికి ముగించాలని. భక్తుడు అంటాడు కదా, నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తుట నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. అందరూ నా తట్టు చూడండి. చేతులెత్తుట ఎలా ఉంటుందట? స్వరం ఎత్తాలమ్మా, చెప్పాలి. చేతులు ఎత్తటం ఎలా? ఒకసారి చేతులు ఎత్తండి అందరూ, అలాగే చేతులు ఎత్తి ఉంచండి. చేతులు ఎత్తటం ఎలాంటిదట? అందరికీ తెలుసు, మనం హైందవ దేశంలో పుట్టిన వాళ్ళం కాబట్టి నైవేద్యం అంటే ఏంటో మనకు తెలుసు. నాతో కలిసి చెప్పండి. చేతులెత్తుట నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక. చేతులెత్తటం ఎలాంటిదట? నైవేద్యం. నైవేద్యం అని దేన్ని అంటారు? అమ్మా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదమ్మా. అమ్మా దేవునికి అర్పించటం. నైవేద్యంగా ఏం అర్పించేవాళ్ళం అప్పుడు? ఏమ్మా తెలియదా? మీ సియోను కోటలకు తెలియదు అనుకుంటా, కడప వాళ్ళకి అద్భుతం. వాళ్ళది కడప, వాళ్ళ వీధి పేరే సియోనుపురం, వాళ్ళ వీధి పేరే సియోనుపురం. రైట్. నైవేద్యం అనే
దేన్ని అంటారంటే, అంటే ఒక కోణంలో అసలు నైవేద్యము అంటే అర్పించుకొనుట అని అర్థం, వాస్తవమైన అర్థం. కానీ మన చిన్నతనంలో అన్నం వండిన తర్వాత ఇప్పుడన్నా గుర్తొచ్చిందా లేదా, మొదటి ముద్ద దేవునికి నైవేద్యంగా ఆహారాన్ని సమర్పిస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆహారం దేనికి గుర్తో తెలుసా? దేవుని చిత్తానికి గుర్తు, దేవుని చిత్తానికి గుర్తు. యేసయ్య అంటారు కదా, నా తండ్రి చిత్తము చేయుటే నాకు ఆహారమై ఉన్నది. హెబ్రీ గ్రంథంలో అంటాడు, బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక దేహాన్ని అమర్చావు, 2 చేతులు ఎత్తి అంటాడు, ఇదిగో దేవా నీ చిత్తము చేయుటకే నేను వచ్చి ఉన్నాను. ఎప్పుడు చేతులెత్తి, 2 చేతులెత్తి, అయ్యా నా ఇష్టం నేను నెరవేర్చుకున్నాయా, నీ చిత్తం జరిగించడానికే నా ప్రాణాత్మ శరీరాలు నీ బలిపెట్టు మీద పెడతానయ్యా, సజీవ యాగంగా నేను అయిపోతానయ్యా. నా కన్ను చూడు ఆ అమ్మాయిని చూడంటది, నా కంటిని సిలువేస్తానయ్యా. చూడు ఆ అబ్బాయిని చూడంటది, నా కంటిని సిలువేస్తానయ్యా. ఏదో ఒక తప్పుడు ఆలోచన జొప్పించాలని ప్రయత్నం చేస్తుంది. నా ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగంగా నీ బలిపీఠం మీద పెట్టి నన్ను నేను నీకు పరిపూర్ణంగా అప్పగించుకుంటానయ్యని దేవుని చిత్తానికి అప్పగించుకుంటే, బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటో తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. భూమి మీద నిలుస్తాడు, పరలోకమందు నిలుస్తాడు, భూలోకమందు నిలుస్తాడు. చేతులెత్తే ప్రజలుగా దేవుడు మనలను చేయునుగాక. నంబర్ 1 చేతులెత్తుట అభ్యర్థించుట. నంబర్ 2 చేతులెత్తుట ఆశీర్వదించుట. నంబర్ 3 చేతులెత్తుట ఆరాధించుట. నంబర్ 4 చేతులెత్తుట అర్పించుకొనుట. ఆ కృపతో దేవుడు మనలను బలపరచునుగాక.